కేటీఆర్ ఈడీ విచారణ 4 గంటలుగా కొనసాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ ప్రశ్నిస్తోంది. A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ ను ముందు ఉంచి ఈడీ ప్రశ్నిస్తోంది. ఆర్థిక లావాదేవీలు, ఆర్బీఐ నిబంధనల అతిక్రమణపై ఈడీ కూపీలాగుతోంది. విదేశీ అకౌంట్స్ కు నగదు బదిలీపై ఈడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ను కేటీఆర్ కు ఈడీ చూపించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేటీఆర్ ఈడీ క్వశ్చన్ ఇంకా సాగుతా ఉంది. ఉదయం 11:30 ప్రాంతానికి కేటీఆర్ ఈడీ ముందు హాజరయ్యారు. ఇప్పుడు సుమారు 4 గంటల పాటు కేటీఆర్ ని ఈడీ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపడతా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై మాత్రం కేటీఆర్ ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి స్టేట్మెంట్లని నిన్న మొన్న రికార్డ్ చేసుకున్నటువంటి పత్రాలన్నీ కూడా కేటీఆర్ ముందు పెట్టి ఆ ఆధారాలని ముందు పెట్టి కేటీఆర్ ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఆర్బీఐ నిబంధనల అతిక్రమణపై కూడా ఈ వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు కేటీఆర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రాబడతా ఉన్నారు. విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై ఈ వివరాలు సేకరిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. సీజన్ 9 కోసం చెల్లించినటువంటి నిధుల గురించి ఈడీ అధికారులు కేటీఆర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ సేకరిస్తా ఉన్నారు. ఏఎస్ నెక్స్ట్ జనరేషన్ సంస్థ సీజన్ 9 కోసం ఎంత చెల్లించింది, ప్రభుత్వం దీంట్లో చెల్లించింది, వాటి వివరాలు కేటీఆర్ నుంచి ఈడీ అధికారులు సేకరిస్తా ఉన్నారు. బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కేటీఆర్ కి చూపించి ఇది జరిగినటువంటి వ్యవహారమా, తెలియకుండా జరిగినటువంటి వ్యవహారమా, మీరు విదేశాలకు డబ్బులు పంపించి ఫారెన్ ఎక్స్చేంజ్ కిందికి తీసుకొచ్చి అవన్నీ కూడా విదేశీ పెట్టుబడిదారులకు ఈ డబ్బులు పంపించడంపై కూడా కేటీఆర్ ని క్వశ్చన్ చేసి 4 గంటల విచారణలో ఈ విచారణ చేపడతా ఉన్నారు. కొన్ని గంటల్లో అతను విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తను ఫెమా ఉల్లంఘన పిఎంఎల్ యాక్ట్ ప్రకారంగా మాత్రమే ఈ డబ్బులు బదలాయిస్తే నేరం అని తెలిసే మీరు ఈ డబ్బులని విదేశీ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ఈ డబ్బులు బదలాయించడము, డబ్బులు డిపాజిట్ చేయించడము, ఇక్కడ నుంచి డిపాజిట్ చేసిన గల అవసరాలు ఏంటి, ఆ కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఫెమా ఉల్లంఘన పిఎంఎల్ యాక్ట్ ప్రకారానికి సంబంధించినటువంటి వివరాలు కేటీఆర్ నుంచి రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. రెహానా, కేటీఆర్ ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు రవితేజ? ఎన్ఫోర్స్మెంట్ విచారణ ముగిసిన తర్వాత అధికారులు మేబీ కేటీఆర్ ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈడీ ఎప్పుడు కూడా మొదటిసారి విచారణ పేరుతో పిలిపించి అరెస్టు చేసినటువంటి సందర్భాలు లేవు. రెండోసారి ఈడీ కార్యాలయానికి వచ్చిన తర్వాత అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇప్పటికే ఏసీబీ ఒకసారి విచారణ జరిపింది. ఈ ఈడీ విచారణ తర్వాత రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేసి ఏసీబీ అధికారులు రెండో విచారణకు వచ్చినప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం ఈడీ అధికారులు కేవలం విచారణ చేపట్టి విచారణ పూర్తయినటువంటి వెంటనే తిరిగి ఆ ఈడీకి అందుబాటులో ఉండాలి, ఈడీ ఎప్పుడు పిలిచినా మీరు ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ కేటీఆర్ కి ఈ విషయానికి తెలియజేసి తిరిగి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అరెస్ట్ ఉంటుందా ఉండదా అనే దానిపై మాత్రం మరి కాకపోతే ఒక క్లారిటీ రానుంది. రెహానా, ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జై తెలంగాణ!